ద్వాదశ పారణ అంటే ఏమిటి? ద్వాదశ పారణ ఎలా చేయాలన్నది తెలుసుకుందాము. ఫిబ్రవరి 8 భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 9 ద్వాదశి పారణ. మరి ద్వాదశి పారణ అంటే ఏంటంటే, పంచాంగం ప్రకారం పారణ అంటే ఉపవాసం విరమించడం. ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు మరుసటి రోజు ఉదయాన్నే ద్వాదశి గడియలు ముగిసిపోకుండా భోజనం చేయడాన్ని పారణ అంటారు. భవిష్య పురాణంలో చెప్పిన ప్రకారం ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున సూర్యోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. అయితే ఈ పారణ ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వాదశి గడియలు ముగియక ముందే చేయాలి. ఏకాదశి రోజున భోజనం చేయడం ఎంత తప్పో, ద్వాదశి రోజున భోజనం చేయకపోవడం అంతకన్నా పెద్ద తప్పు. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అనగా ద్వాదశి రోజు సూర్యోదయంతో నిద్రలేచి శుచి అయి శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో అర్పించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. గడియ మడిగా శుచిగా తయారు చేసిన చక్కెర పొంగలి మహా నైవేద్యంగా పండ్లు, కొబ్బరికాయలు శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఒక సద్బ్రాహ్మణుని ఇంటికి భోజనానికి పిలవాలి. బ్రాహ్మణునికి కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి నమస్కరించుకోవాలి. తర్వాత స్వామికి నివేదించిన పదార్థాలతో బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. అనంతరం బ్రాహ్మణునికి చందన తాంబూలం, నూతన వస్త్రం, దక్షిణ సమర్పించి నమస్కరించుకోవాలి. ఇవన్నీ పూర్తయ్యే వరకు జలం కూడా స్వీకరించకూడదు. బ్రాహ్మణునికి శాస్త్రోక్తంగా భోజన తాంబూలాలు సమర్పించిన తర్వాత భోజనం చేసి ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా చేయడాన్ని, ఈ మొత్తం ప్రక్రియనే పారణ అంటారు. ద్వాదశి పారణ యొక్క ఫలితం ఏమిటంటే, ఎవరైతే శాస్త్రోక్తంగా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించి ద్వాదశి పారణ చేస్తారో వారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారని పురాణ వచనం.